చిన్నగా 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 నీది కన్నులు విప్పిన కన్నెగా నీ మగసిరికే వేస్తా నా ఓటు నా సొగసిరితో వేస్తా ఓటు మెల్లగా 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 మరుమల్లెల మబ్బుల జల్లుగా ముని మాపులలో వేసై నీ ఓటు ముసి నవ్వులతో వేసయ్యా ఓటు నా ప్రేమ దేశాన్ని ప్రతిరోజు పాలించే నా రాణి వాసాన్ని రేపగలు రక్షించే నీ గుండెలకే వేస్తా నా ఓటు గుడి హారతినే వేస్తా ఓటు. ఈ రోజు మన ఈవెంట్ ఎక్కడ? ఈ రోజు ఈవెంట్ బయట ఎక్కడా కాదు. అయితే లేదా ఇంటికెళ్ళొచ్చా? ఆ ఇంటికెళ్ళి ఇప్పుడు ఏం చేస్తావురా? నీకేమైనా పెళ్ళామా పిల్లలా? పిల్లలు ఉంటేనే ఇంటికెళ్ళాలా? అంటే నీ జీవితం వెళ్ళకూడదా? ఈ శ్రీదేవి డ్రామా కంపెనీని ఇంత ఎత్తుకు ఎదుగు చేసిన మనం మనిషికి సన్మానం చేయబోతున్నాం. ఈ శ్రీదేవి డ్రామాని ఇంత పైకి లేపిందంటే మనమే ఇంత చిన్న వయసులో నాకు సన్మానమా? నేను ఇన్ని రోజులు నరేష్ గారికి అవ్వదన్నారు, ఇవాళ అవుతుంది సన్మానం. రే వాళ్ళు అవ్వదన్నది అది కాదురా. ఎప్పుడు మేడం సన్మానం నాకు? నీకు కాదులే. అంటే సన్మానం నేను ఒప్పుకోను మేడం. ఈయన తల మీద పూలేస్తే జారిపోతాయి, ఇది సన్మానమా? నాకు చేయాలని అమ్మకుండదా? అమ్మంటే మెరిసే మేఘం, కురిసేవానా నాన్నంటే నీలాకాశం, తల వంచేనా? వద్దురా, ఆల్రెడీ వంచినట్టే ఉన్నా, ఇంకా వంచకు. నీకు కూడా కాదు. మరి ఇంకెవరికమ్మా? ఫ్యాన్స్ కోరిక మేరకు నా గుండెల్లోనే ఎప్పుడు ఉండే బాబుకి. ఏంది ఆర్టిస్ట్ బాబుకా? నా కొడుకుకి రా, సిద్ధుకి. ఏంటి మీ సిద్ధు కంటే ఆ ఆర్టిస్ట్ బాబు గారికి బెటర్ సన్మానం చేయడం. బాబు ఎక్కడ ఉన్నాడు మేడం? పిలిస్తే వచ్చేస్తాడు. పిలవండి. సిద్ధు ఎద్దు ఎద్దు సిద్ధు వచ్చేయనా? హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ వారి అయ్యగారే నంబర్ 1. హాయ్ అన్న. ఇంతవరకు ఎప్పుడు నేను ఇది కావాలని అడగలేదు. ఈ రోజు నేను ఒకటి అడుగుతా, నువ్వు కాదని చెప్పకూడదు. ఒట్టు. ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పనమ్మా ఈ కొడుకు. తెల్లనివన్నీ నీళ్ళని, తెల్లనివన్నీ పాలని. ఏంట్రా ఇది? పెళ్లితో పేదని అడగండి, చేసేద్దాం. అది ఇంకా పనికిరాదని నాకే తెలిసిపోయిందిరా. పనికిరాదా? అంటే ఈడు నువ్వు ఒకటేనా? నేను అన్ని ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నాం రా నీకు సన్మానం చెయ్యాలని. కాదని చెప్పకూడదు. నాకు సన్మానం అదే ఎంత నేను చేశానమ్మా. అయినట్టు ఆల్రెడీ చెప్పాడు నీకు సన్మానం అని. మళ్ళీ నీకేదో అమ్మా నాకు సన్మానం ఏది? రే కన్నా చంపేద్దాంరా. రే మన ఫ్రెండ్ రా. అయినా చంపేద్దాంరా. అలా కదరా, అమ్మని కొడుకుని కలిపిందే మనం కదరా. అదేరా మనం తప్పు చేసాం. ఒప్పుకోనన్నా? ఆయన ఒప్పుకున్నా మాకు ఇష్టం లేదమ్మా. మిమ్మల్ని ఎవరు అడిగారు? మీరు ఒప్పుకోనా ఒప్పుకోకపోయినా ఫ్యాన్స్ కోరిక మేరకి సన్మానం చేసే తీరుతాం. ఆపే వాళ్ళు ఎవరో చూస్తాను. ఫ్యాన్సే ఆపుతారమ్మా కొద్ది రోజులు అయితే. సరే, ఆపే వాళ్ళు ఎవరో అన్నారు కదా, ఆపే వాళ్ళే వస్తున్నారు చూడండి.
ఏంటి సరిపోయారు. ఏంట్రా ఏదో ఇద్దరు అంటున్నారు ఆపేది. ఏంటది? మా బాబుకి సన్మానం చేద్దామని అనుకుంటున్నాం. బాబుకు స్నానం చేయించండి, తర్వాత సన్మానం చేయించుతారు. बादाम बादाम में दादा का चाह बादाम మా బాబు గురించి ఇంకొక మాట మాట్లాడడానికి చీరేస్తాను. తీర మామయ్య అయితే మమ్మల్ని కూడా ఏదో చేస్తాడు. వీళ్ళిద్దరు చెప్తే ఆగిపోతుందా? పొలంగా ముగ్గురు తీసుకొస్తామండి పోనీ. మీరు ఎంత మందిని తీసుకొచ్చినా అంతకంటే ఎక్కువ బయట వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇందుకు ఎవరు ఫ్యాన్స్ వెయిటింగ్ బయట? మీరు వెళ్ళి కూర్చోండి, మిగతా నేను చూసుకుంటాను, సరేనా? వీళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండు, కానీ సన్మానం చేయదు అంతే. శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే అంతా మొత్తానికి చేయాలి కదా సన్మానం. అవును. ఓన్లీ కంపెనీకి సన్మానం ఏంటి? బాబు సరే మనోళ్ళు వస్తున్నారు, ఫస్ట్ ఎవరు వచ్చినా ఎవరు చేస్తారో చూద్దాం నీకు సన్మానం. ఓకే, సో లెట్ మీ వెల్కమ్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. కింద మీద దండకాయ గుండెకాయ అన్నక లేదు. నీకు సన్మానం అంటే సన్మానానికి ఒక సన్మానం. అదేంటి బయట అందరూ సన్యాసికి సన్మానం అంటున్నారు? ఏయ్! కాదు, నీ సన్మానం ఎవరు ఆపుతున్నారంటే ఎవరాళ్ళు? ఇప్పుడు ఎందుకు సన్మానం చేయాలంటున్నారు చెప్పండి? ఎవరు? అన్నకి సన్మానం ఎందుకు చేయకూడదయ్యా? ఎందుకు చెయ్యాలి? ఓకే, థామస్ అల్వా ఎడిసన్ ఎందుకు సన్మానం చేశారు? బల్బు వెలగడం కనిపెట్టాడు. అన్న బల్బు ఆర్పడం కనిపెట్టాడు. आयतुड़ा हाथ वाला था के ज्योति सिटी गोले అన్న ఒకప్పుడు సింకులో నీళ్లు తాగాడు తెలుసా? సరే, నువ్వు ఇప్పటికీ తాగుతున్నావు కదా, నువ్వు చేసుకోవచ్చు కదా సన్మానం. అన్న కోసం గుడి కడతా. నువ్వు మణికొండలో రూమ్ కి కరెంట్ బిల్ కట్టేవారు నువ్వు. అసలు సుధీర్ ఎంత మంచోడో తెలుసా? ఒక అమ్మాయి ఆపదలో ఉంది అనగానే వెంటనే 2 నిమిషంలో ఉంటాడు. అది ఆ పొద కాదమ్మా, ఆ పొద అంటే వచ్చేస్తాడు. అలా మాట్లాడతారంటే ఎంత మంచోడు అనుకున్నావు? నాతో అస్సలు మిస్బిహేవ్ చేయలేదు తెలుసా? నువ్వు ముందు మిస్ లో బిహేవ్ చేయి, అప్పుడు మిస్బిహేవ్ చేస్తాడు నీకు. మీరు వెళ్ళి కూర్చోండి అమ్మా, లేడీస్ అందరూ కూర్చోండి హ్యాపీగా. ఈ సన్మానానికి ముందు ఒక స్పెషల్ గెస్ట్ ని మేము పిలుస్తున్నాం. ఓకే, అతను వస్తున్నాడు. ఎవరైనా ఆడే నంబర్ 1. అయ్యగారే వెళ్ళిపోను, వెళ్ళిపో. అయ్యగారే నెంబర్ 1. ఆడేవాడు మరి. వెళ్ళిపోను. ఆడేవాడు మరి. ఆడి క్యారెక్టర్ ఎవడు నాకు తెలీదు. ఎవడు కదా, నేనెవరు? నువ్వాడు. ఈడెవడు? నేను అడగలేదు. ఈడెవడు? ఆడురా తెలియదు. అది తెలుసా? వాడా తెలీదా? డైరెక్టర్ తెలియదు. మరి అయ్యగారు నెంబరు? డైరెక్టర్ అంటే వాడు తెలియదు. నేనెవరు చెప్పు? నాకు తెలుసా? మీరు దేనికి వచ్చారు? మీరు నంబర్ 1. बादाम बादाम में दादा का चाह बादाम సినిమా చూసాను. ఏ సినిమా అండి? అయ్యగారిది. చూశాను. ఆయన ఎంత ఉంటాడు, నువ్వు ఎంత ఉండా? సరే వెళ్ళిపో. అయ్యగారు నిలిపమ్మట. అఖిల్ గారితో సినిమా చేశాను, చూసారా మీరు? చూసావులే, అందుకే. అయ్యగారే నెంబర్ 1. అది కాదు సార్, మీరు అయ్యగారిని కలిసారా? కలవలా. కల్పిస్తాను సార్, నేను మాట్లాడి పర్సనల్ గా కల్పిస్తాను. నువ్వు కలిచావా? సార్ నేను ఆయనతో కలిపి ఒక సినిమా యాక్ట్ చేశాను సార్ చాలా రోజులు. సినిమా యాక్ట్ చేసింది కదా, నువ్వు కలిసావా? ఆయన మగాడు, నువ్వు మగాడు.
నేను ఆయనతో కలిసి భోజనం చేశాను సార్. భోజనం చేసా ఓకేనా? ఆయనతో కలిసావా? తమ్ముడు నువ్వు బాధపడమాక, నేను కల్పిస్తాను నిన్ను సరేనా? అయ్యగారే నంబర్ 1. అయ్యగారే నంబర్ 1. దేనికైనా సరే అఖిలే నంబర్ 1. అసలు బాబు తర్వాత అయ్యగారే. ఏడ్రా మధ్యలో ఎవరు పడతారా? సర్లే వదిలే. ఎవడ్రా మధ్యలో ఎట్రా మాట తమ్ముడిట్రా. నన్ను కలిసా ఎప్పుడు నువ్వు అసలు? ఇప్పుడే కలవలేదు. మరి నన్నే కలపోతే నీకు అయ్యారట్టు కలుతాడురా. నీకు బయట సినిమాల్లో అఖిల్ అయ్యగారే నంబర్ 1 ఓకే, కానీ ఇక్కడ ఈ అయ్యగారే నంబర్ 1 అనాలి నువ్వు. ఈ అయ్యగారు నంబర్ 1. ఈ రోజు ఆయనకి సన్మానం ఎక్కువందిలే. సన్మానం అయిపోయిందిగా ఓకేనా? లుంగితోనా? అది నా వేయటమే ఎక్కువ. పోరా నువ్వు పొద్దున్న తెచ్చి వస్తా మర్చిపోమాక. మళ్ళీ అంట ఇది ఉత్తికంట ఇవ్వాలంట ఆయనకి. ఈరోజు సన్మానం నీ మొహం ఎవ్వరు ఏదైనా దీంతోనే బాగుంటది అనుకుంటున్నా సార్. ఇది జాగ్రత్త దాయి. నువ్వురా లేదండి కూర్చో. రే అది రాంప్రసాద్ లుంగితో సన్మానం చేస్తారా? వాడు లుంగితో అబ్బీసాడు, సంతోషించు. కింద ఒక షార్ట్ ఉంది కదా. అయినా మిమ్మల్ని అనాలి సిద్ధు. వాళ్ళు చేస్తానంటే మీరు ఒప్పుకుంటారా? వాళ్ళ గురించి తెలీదా మీకు? కాదు, స్పెషల్ గెస్ట్ అన్నారని రమ్మని చెప్పని అన్నాం. మరి ఎవరి తప్పది? అదేంటి రమ్మంటాం తప్ప? వాళ్ళ గురించి తెలిసి కూడా రమ్మనడం తప్పు. మేము ముందే చెప్పాం కదా లైఫ్ లాంగ్ గుర్తుండేలా చేస్తామని. ఇది గుర్తుండదా? ఏంటయ్యా లైఫ్ లాంగ్ గుర్తుండడం అంటే లుంగిలతో చేయడమా? ఇంకాసేపు లంగలతో కూడా చేస్తారు. అవును భాస్కర్ గారు, మీరు దేవుడు అంటారు కదా, ఆయన ఉన్నంత వరకు మీరు ఎక్కడున్నారు? అసలు ఆ లుంగి స్మెల్ నాకే దగ్గర రావాలనిపించలేదు. ఇంతసేపు ఎలా ఉన్నావా బాబు?